భూమా నువ్వు రాకపోతే సినిమా డిలీట్ చేసేస్తా. చేసారా? నీ రూమ్ ఏమైనా ప్రసాద్ ల్యాబ్ సెంటరా? అక్కడే తయారవడానికి సినిమా. నెట్ సెంటర్ అన్న దగ్గరికి ఒక పెన్ డ్రైవ్ తీసుకెళ్ళి 10 రూపాయలు ఇస్తే వేసిస్తాడు. చంప బగలు కొడతారే నా కన్సెంట్ లేకుండా అది చేస్తే. అచ్చే మా అమ్మలాగే ఉన్నావు. అంటే ఏంది అంత ఏజ్డ్ కనపడుతున్నానా? నేను చదువుకోవడానికి వచ్చాను, చదువుకోవడానికి మాత్రమే వచ్చాను. నన్ను చదువుకోనివ్వండి ప్లీజ్. కాదురా, ఎంత టాక్సిక్ నా కొడుకురా నువ్వు. అంటే నన్ను ఒకప్పుడు వన్ సైడ్ లవ్ చేసిన వాడితోటి నేను ఫ్రెండ్షిప్ చేయకూడదు, కానీ నువ్వు మాత్రం నా హాస్టల్ కిందే అమ్మాయిల్ని హక్ చేసుకోవచ్చు. నేను అది చూసినా ఏమనుకోను. నా చెవులో క్యాలీఫ్లవర్లు కనపడుతుందా? అది మే దుర్గా, నిజంగా నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ రియల్లీ లవ్ యూ. నన్ను చాలా కేర్ చేసావు. కానీ నువ్వు కూడా అప్పుడు కిస్ చేయడానికి ఒకసారి ట్రై చేసావు, వాడాపాడు, అది వరకే చెప్పావు. కానీ నా హాస్టల్ కింద మీరు హక్ చేసుకున్న విషయం నాకు ఎందుకు చెప్పలా? ఎందుకు దాచిపెట్టావు? కాదురా, జస్ట్ ట్రైలర్లో బిట్ కోసం మీరు హక్ చేసేసుకుంటారా? ఒరే, నీకు పని మనిషి కావాలంటే ఆ అర్బన్ కంపెనీ ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనుషుల్ని నువ్వు తెచ్చుకోరా, ఏ పని కావాలన్నా కానీ. ఎందుకురా నా వెనకెందుకు పడతావురా నువ్వు? రే, నాకు కాంచనా సినిమా చూసినప్పుడు కూడా అంత భయమే లేదురా. మీ అమ్మని చూస్తే భయం వేసిందా? యాజ్ ఎ ఉమెన్ కుదిరితే మీ అమ్మని తీసుకెళ్ళి నీ బారి నుంచి కాపాడి నా దగ్గర పెట్టుకుని ఒక పీస్ఫుల్ హ్యాపీ లైఫ్ ఇద్దాం అనుకుంటున్నా. మీ అమ్మకి నేను తలెత్తుకొని బతికేలా చేద్దాం అనుకుంటున్నా దత్తత తీసుకొని. నీ ఒపీనియన్ ఏంది? అయినా నీ ఒపీనియన్ ఎవడాడతాలే. అమ్మలక్కలాగా కాలేజ్ అంతా నా గురించి స్ప్రెడ్ చేయడమే పనిలా పెట్టుకున్నావు. ఆ కాన్సన్ట్రేషన్ డెడికేషన్ ఏదో నీ 9 బ్యాక్లాగ్స్ మీద పెట్టుంటే ఎప్పుడో పాస్ అయిపోయేవాడివి కదరా. ఐఎమ్ టెలింగ్. మళ్ళీ పెళ్లి చేసుకుందాంరా అంట నీ బఫెలో. చదువుకోబా.